దీంతో సంచలన వ్యాఖ్యలు చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ నన్ను చంపాలని చూస్తుందంటున్నాడు ట్రంప్. ఒకవేళ ఇరాన్ నన్ను చంపేస్తే ఏం చెయ్యాలో ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చాడు చెప్పుకొచ్చాడు. ఒకవేళ అదే జరిగితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఉన్నాడు ట్రంప్. నన్ను చంపాక ఏం చెయ్యాలి అనే దాని మీద ఇప్పటికే క్లారిటీ ఇచ్చాను, ఆర్డర్స్ని పాస్ చేస్తాను అంటూ ఉన్నాడు ట్రంప్. ఇంతకు ముందనడు లేనంత భారీ స్థాయిలో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాలని చెప్పాడు ట్రంప్. ఇరాన్కు నన్ను చంపేంత సీన్ లేదని అనుకుంటూ ఉన్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయంటున్నాడు ట్రంప్. ఇరాన్ చేసిన విజ్ఞప్తికి తాము అంగీకరించామంటున్నాడు ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం ముగిసింది అంటూ ట్రంప్ చెప్పడం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆ డెప్త్ని అర్థం చేస్తూ ఉంది. ఇరాన్ చేసిన విజ్ఞప్తికి మేము అంగీకరించామంటున్నాడు ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం ముగిసింది అంటూ చెప్పుకొచ్చాడు. అంటే కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం ముగిసిందంటూ చెప్పడం ఇంట్రెస్టింగ్ అంశం. అసలు ఇంతకీ ట్రంప్ ఏమన్నాడు చూద్దాం. You know what a race car driver is? 1/10 of 1%. A bull rider, that looks pretty dangerous to me. It's 1/10 of 1%. No, it's 5.2% is you don't make it. You should have told me. You're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. It's a very dangerous profession. No, I'm number one on the kill list for Iran. They're lovely people. I'm number one. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it, because we have a country that's hot and really, really successful. But I mention it only because it's on the list. I mean, it came out. There was another list came out yesterday, and I'm number one on. I like being number one on TikTok better, but I'm number one on the list for killing. You know what a race car driver is? 1/10 of 1%. A bull rider, that looks pretty dangerous to me. It's 1/10 of 1%. No, it's 5.2% is you don't make it. రైట్, అది ట్రంప్ అంటోంది. వాళ్ళ టాప్ లిస్ట్లో నేనున్నాను, వాళ్ళ టాప్ లిస్ట్లో, వాళ్ళ హిట్ లిస్ట్లో నెంబర్ 1 ఉన్నాను అంటున్నాడు ట్రంప్. ఇరాన్ నిజంగా ట్రంప్ని వేసేయగలదా? ట్రంప్ని చంపగల సత్తా ఇరాన్కు ఉందా అంటే యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ట్రంప్ కూడా అదే అంటూ ఉన్నాడు. నాకైతే అంత నమ్మకం లేదు. ఒకవేళ అదే జరిగితే కనుక ఇరాన్ని బుగ్గిపాలు చేసేయండి అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సినారియోలో ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది అంటే కనుక ఇరాన్ మీద దాడులు జరిగాయి. అయితే ఇరాన్ మీద దాడి చేస్తుంది ఎవరు? ఇంతవరకు ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. ఆ ఫస్ట్ అటాక్, ఆ మొట్టమొదటి అటాక్ మాత్రమే ఇంతటికి దారి తీస్తుంది. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుందని చెప్పి ఇరాన్ చెప్పుకురావడం, కానీ అమెరికా ఉంటుంది నేను దాడి చేయలేదంటూ ఉంది. మరి దాడి చేస్తుంది ఎవరు? అయితే ఆ దాడి తర్వాత అమెరికా స్థావరాలు, అమెరికా మిలిటరీ బేసెస్ ఉన్నాయి కదా పశ్చిమాసియాలో, గల్ఫ్లో ఉన్నాయి కదా, వాటిని టార్గెట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ అమెరికా ఇరాన్ని టార్గెట్ చేస్తుంది. దాంట్లో బుషర్ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, చాబహార్ పోర్ట్ ఉంది, ఇలా ఒకదాని తర్వాత ఒకటి టార్గెట్ చేస్తూనే ఉంది. మరి ఇంతటి దారుణాలకి ఇవన్నీ జరగడానికి కారణం ఆ ఫస్ట్ అటాక్. ఇప్పటి వరకు ఆ ఫస్ట్ అటాక్ ఎవరు చేశారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సో ఇక్కడ ఎప్పుడైతే దాడులు జరిగాయో ఇక్కడ ఏమంటూ ఉంది, ఇరాన్ ఏమంటుంది, ఆ దాడులు అమెరికానే చేశారని చెప్పి ఇరాన్ అంటూ ఉంది. బట్ ట్రంప్ ఏం కోట్ చేస్తున్నాడు, హార్మోజ్ స్ట్రైట్ నుంచి ఒక 3 షిప్స్ వెళ్తూ ఉంటే పర్మిషన్ లేదని చెప్పి ఇరాన్ పేల్చేస్తుందని చెప్పి ఎక్కడికెక్కడ పొంతన ఉండట్లేదు. దాడులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం ముగిసింది అంటూ ఉన్నారు, కొనసాగుతుందంటూ ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం ట్రంప్ వెర్షన్లో చూస్తే ముగిసింది. సో ఒక్కసారి రీక్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ అమెరికా అటాక్ చేస్తుంది అని చెప్పి ఇరాన్ చెప్తూ ఉంది. ఇరాన్ ఏమంటూ ఉంది, లేదు అమెరికాని ఫస్ట్ అటాక్ చేస్తుంది ఇరాన్ చెప్తూ ఉంటే అమెరికా ఏమంటుంది, ఇరాన్ అటాక్ చేస్తుంది అంటూ ఉంది. ట్రంప్ ఏమంటూ ఉన్నాడు, హార్మోజ్ స్ట్రైట్లో వెషల్స్ లేకపోతే ఆ షిప్స్ వెళ్తూ ఉంటే వాటిని ఇరాన్ అటాక్ చేస్తుందని చెప్పి. అంటే ఎక్కడ పొంతను కుదరటం లేదు, ఎవరు దాడి చేస్తారో చెప్పడం లేదు. ఆ ఫస్ట్ అటాక్ గురించి మాట్లాడుకుంటే కానీ ఆ తర్వాత ఏమైంది, ఇరాన్ ఇది గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా బేసెస్ని టార్గెట్ చేసింది. ఆ తర్వాత అమెరికా స్వయంగా రంగంలోకి దిగి అక్కడి నుంచి ఈ మిలిటరీ బేసెస్ నుంచి చాబహార్ పోర్ట్ని టార్గెట్ చేసింది, బుషర్ న్యూక్లియర్ ప్లాంట్ని టార్గెట్ చేసింది, వాటితో పాటు కొన్ని కీలకమైన స్థావరాలని టార్గెట్ చేసుకుంది. ఈ కాంటెక్స్లోనే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, ఒకవేళ మేము ఇక్కడికి టార్గెట్ చేయాలి అనుకుని ఉండుంటే ఇటు అయతుల్లా అలీ ఖొమైనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి కదా, అంత్యక్రియలకి కీలకమైన నేతలందరూ వచ్చున్నారు. మహమ్మద్ బగీరీ ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి ఉన్నారు. అయితే అక్కడ ముజ్తబా ఖమేనీ ఎక్కడ కనిపించలేదు. ముజ్తబా ఖమేనీ మినహా ఐఎమ్ సారీ అయతుల్లా అలీ ఖమేనీ కొడుకులు అంతా కూడా వచ్చారు.
సో వీళ్ళంతా ఇంతమంది ఉన్న చోట మేము ఎక్కడ టార్గెట్ చేయలేదు, మేము వాళ్ళని అంత్యక్రియలు ప్రశాంతంగా చేసుకోనని చెప్పి విడిచిపెట్టేస్తామని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు. కానీ అంత పెద్ద ఎత్తున జన సమూహం రావడం ప్రపంచానికి కూడా షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే కారణం ఉంది, ఆయతుల్ అలీ ఖమేనీ చేస్తున్న పనులు వ్యతిరేకత ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే హిజాబ్ విషయంలో ఎంత రచ జరిగిందో ఒక 2022 ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే అర్థమైపోతుంది. ఎందుకంటే అప్పుడప్పుడే ఉద్రిక్తతలు కావచ్చు, లేకపోతే వ్యతిరేకత పెళ్ళుబుకుతూ ఉంది ఇరాన్లో ఆయతుల్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా. ఆ తర్వాత మెల్లిగా మారిపోయిన పరిస్థితులు ఇవన్నీ ఇక ఒక గొడ్డల పెట్టిగా మారిపోతుంది అనుకున్న సందర్భంలో ఆయతుల్ అలీ ఖమేనీ మరణం తర్వాత అంత పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకోవడం, అంత పెద్ద ఎత్తున ప్రజలు అంత్యక్రియలకు హాజరు కావడం ఇన్ఫాక్ట్ అమెరికాకు షాక్ గురి చేస్తుంది. ప్రపంచ దేశాలకు సంబంధించిన కీలక నేతలు అందరూ వెళ్ళారు, గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా కొంతమంది వెళ్ళారు అంత్యక్రియలకి. కానీ అమెరికా వెళ్ళలేదు, యూరోపియన్ యూనియన్ నుంచి ఒక్క దేశం కూడా వెళ్ళిన సందర్భాలు లేవు అప్ టు మై నాలెడ్జ్. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఇటువంటి సందర్భంలో ఐఆర్జీసీ ఊరుకుంటుందా? ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ పవర్ అంతా ఐఆర్జీసీ మీద కనిపిస్తూ ఉంది, నిర్మోహమాటంగా నిస్సంకోచంగా. అక్కడ ఆ నెగోషియేషన్స్ ఎవరు చేస్తూ ఉన్నారు? అబ్బాస్ అరాక్చి అండ్ బగీర్ వీళ్ళిద్దరే కదా. అండ్ ఇప్పుడు ఆ నెగోషియేషన్స్ కూడా పెద్ద స్థాయిలో కనిపించట్లేదు. అంటే ఐఆర్జీసీ ఒకలా వ్యవహరిస్తూ ఉంటే నెగోషియేషన్స్ ఒకలా ఉంటున్నాయా? ఇది ప్రెసెంట్ చర్చ జరుగుతుంది. బట్ ఏమైనప్పటికీ ఖమేనీ నన్ను చంపేస్తాడు అని ట్రంప్ చెప్పడం ప్రస్తుతం గాఢతను వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఇక నిన్నటి నుంచి ఒక కథనం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. ఏమని? ఇజ్రాయెల్ ఇప్పటికే అమెరికాకు హింట్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇజ్రాయెల్ ఇచ్చిన ఇన్పుట్తోనే అమెరికా ఈ స్టేట్మెంట్ చేస్తోందని చెప్పి ఇజ్రాయెల్ ఇటు అమెరికాను పురుగొల్పుతోంది. ఈ అటాక్స్ కంటిన్యూ కావాలని ఇజ్రాయెల్ తన ఇంటెలిజెన్స్ పేరుతో అమెరికాకి ఇన్పుట్ ఇచ్చి అమెరికాను పురుగొల్పే ప్రయత్నం చేస్తోంది. అటాక్స్ని తీవ్రతరం చేసేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న పన్నాకి విధని చెప్పి ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. బట్ ఏదేమైనా ఆ దాడి చేసింది ఎవరు ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇంకా చెప్పాలంటే ఆ దాడి విషయం బయటపడితే కనుక ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నెగోషియేషన్స్కి వెళ్తాయా? ట్రంప్ వర్షన్లో చూస్తే నెగోషియేషన్స్కి వెళ్ళే సిచ్యువేషన్ ఎక్కడ కనిపిస్తలేదు. ట్రంప్ భాషలో చెప్పాలంటే తనకు మించి వెళ్ళిపోయింది నెగోషియేషన్ అనే అంశం అనేది. అంటే ఇక నెగోషియేషన్స్కి నేను సిద్ధంగా లేను, వాళ్ళతో మాట్లాడే ప్రసక్తి లేదు, ఇక దాడులు కంటిన్యూ అవుతాయని అర్థం వచ్చేలా ట్రంప్ చెప్పుకొస్తూ వస్తున్నాడు. అండ్ దానికి సంబంధించి మీరు చూడొచ్చు పరిస్థితుల్ని. సో ఇక్కడ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు భారీగా పెరిగిపోతున్న వేళ, మళ్ళీ భారీ స్థాయిలో పెరిగిపోతున్న వేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ట్రంప్ని చంపడంలో ఆ దేశం కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ ఏం చేయాలనేది ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చాడు. ఏదైనా జరిగిందనుకోండి, ఇంతకు ముందన్నడు లేని విధంగా భారీ స్థాయిలో ఇరాన్పై బాంబులు వేసేయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చాడు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ ఆడియో విందాం. అయితే ఇరాన్తో చర్చలు కొనసాగుతున్న సందర్భంలోనే ఇంతటి చేంజ్ ఎలా సాధ్యమైంది? ఏం జరుగుతూ ఉంది? ఇరాన్ ఎందుకు దాడులు చేస్తూ ఉంది? ఈ దాడుల వెనుక ఎవరి పని ఉంది? ఎవరి కుట్ర ఉంది? ఇజ్రాయెల్ పని ఉందా, లేకపోతే గల్ఫ్ దేశాల పని ఉందా, లేకపోతే అమెరికానే దాడి చేసి నాకేం తెలీదు అని చెప్పి కామ్గా కూర్చుందా? ఎందుకు దాడులు చేస్తూ ఉంది? ప్రస్తుతం దీని గురించి కదా మాట్లాడుకుంటూ ఉంది. ఈ కథలో మేము కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. అయితే ఇరాన్పై దాడులు చేస్తుంది ఎవరు? ఇరాన్పై రీసెంట్గా జరిగిన దాడులు ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయో చూసాం. అయితే ఇరాన్ దాదాపుగా గురువారం అనుకుంటా ఆ టైంలో ఒక దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి సెన్కామే చెప్పుకొచ్చింది. మొత్తం 90 లక్ష్యాలపై తాము విరుచుకుపడినట్టు వెల్లడించింది. సో ఇరాన్లోని బుషెహర్, బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్లై అండ్ సిస్టాన్, అహ్వాజ్, చాబహార్ పోర్ట్స్ వీటన్నిటి టార్గెట్ చేసుకుంది యుఎస్ సెంట్కామ్ అంటూ ఉంటారు. అండ్ టెహ్రాన్ కూడా ఈ దాడుల విషయంలో నేరుగా ఏ దేశాన్ని క్వశ్చన్ చేయట్లేదు.
అంటే అమెరికా గురించి మాట్లాడుతుంది తప్ప ఈ దేశం టార్గెట్ చేస్తుందని చెప్పి అక్కడ క్లారిటీ ఇవ్వట్లేదు. అయితే యూఏఈ హస్తం ఉందని చెప్పి ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు ఐఆర్జీసీ మాజీ కమాండర్ ఇస్మాయిల్ కౌసరీ అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందుకంటే అమెరికాకు సహకరిస్తున్నందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంతకుముందు అమెరికా ఇరాన్ యుద్ధం భీకరంగా జరుగుతున్న సందర్భంలో ఇరాన్లో సౌదీ అరేబియా యూఏఈ ఈ తరహాలో దాడులు చేసిన సంగతి గుర్తుంచుకోవాలి అనే అంశాన్ని కూడా కోట్ చేయడం జరుగుతోంది. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. బట్ బిఫోర్ ద ట్రంప్ అనే వ్యక్తి ఇటువంటి భారీ స్టేట్మెంట్ ఇవ్వడం ప్రస్తుత పరిస్థితులకు అర్థం పడుతూ ఉంది. నిజంగా ట్రంప్ని చంపేసేంత కెపాసిటీ, క్యాపబిలిటీ, అటువంటి ఇంటెలిజెన్స్ ఇరాన్కు ఉందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ట్రంప్ ఏమంటున్నాడో చూద్దాం. Because it's on the list. I mean, it came out. You know what a race car driver is? 1/10 of 1%. A bull rider, that looks pretty dangerous to me. It's 1/10 of 1%. No, it's 5.2% is you don't make it. You should have told me. You're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. It's a very dangerous profession. No, I'm number one on the kill list for Iran. They're lovely people. I'm number one. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it because we have a country that's hot and really, really successful. But I mention it only because it's on the list. I mean, it came out. There was another list came out yesterday, and I'm number one on. I like being number one on TikTok better, but I'm number one on the list for